తో పాటు నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన సర్కిళ్లు, గ్రామాలు, నగర శివార్లలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ డ్రిల్లో నిందితులు, పాత నేరస్తుల ఇల్లు, అక్రమ మద్యం నిల్వ చేసే రహస్య స్థలాలు, హానికరమైన ఆయుధాలు, టపాసులు, డ్రగ్స్ వస్తువులు, రికార్డులు లేని వాహనాలు తదితర వాటి గురించి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నూట 68 సున్నిత ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి రికార్డులు లేని 803 వాహనాలను సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. వాస్తవంగా అల్లర్లలో చోటు చేసుకున్న ఘటనలను అనుకరిస్తూ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏపీలో మరికొన్ని రోజుల్లో కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజున ఆ తర్వాత ఏవైనా అవాంతరాలు ఎదురైతే సమర్థవంతంగా అడ్డుకునేందుకు అధికారులను సిద్ధం చేయడమే లక్ష్యంగా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కసరత్తులు వాస్తవ సంఘర్షణలను పోలి ఉండేలా వాస్తవికంగా నిర్వహించారు. పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలకు పోలీసుల నిర్లక్ష్యం ఒక కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కౌంటింగ్కు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అడుగడుగు జల్లెడ పడుతున్నారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్డన్ సర్చ్ చేపడుతున్నట్లు డీజీపీ గుప్తా తెలిపారు. స్వయంగా ఎస్పీలు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బృందాలతో సమస్యాత్మక ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ రోజున హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఇల్లు పోలీసులు తనిఖీ చేస్తున్నారు. హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెట్టామని, ఏ చిన్న అనుమానం వచ్చినా అరెస్టు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అల్లర్లపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఏలూరులో పోలీసులు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఎవరైనా అల్లర్లకు దిగినా ఎలా స్పందించాలి, జన సమూహాలను ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై మాక్ డ్రిల్ చేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకలను అణచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.